రాష్ట్రపతిని అవమానించారు. ఎన్నికల్లో వరుస ఓటములతో ప్రతిపక్షాల్లో అసహనం పెరిగింది. ప్రధానమంత్రి నిన్న రాజ్యసభలో మాట్లాడిన స్పీచ్ అనుకుంటాను ఇది. చొరబాటుదారులను మమత కాపాడుతున్నారు తీవ్రంగా ధ్వజమెత్తిన ప్రధానమంత్రి మోదీ. రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రసంగం. లోక్సభలో ప్రధాని సమాధానం లేకుండానే తీర్మానం ఆమోదించారు. ఇక పొద్దున్న లొల్లి అవుతుంది. ఆర్మీ మాజీ చీఫ్ నరవణే రాసిన పుస్తకం మీద, ఆయన ట్రంప్ భారతదేశం అమెరికా చేసుకున్న డీల్ మీద పెద్ద గొడవ నడుస్తుంది. వీళ్ళకి వచ్చి మాట్లాడిండు. కాంగ్రెస్ నన్నేమీ చేయలేదు, ఎన్నికల్లో వరుస ఓటములు జీర్ణించుకోలేక ఆ పార్టీ నాపైన విద్వేష ప్రచారం చేస్తోంది అని రాజ్యసభ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ధ్వజమెత్తారు. లోక్సభలో అంతరాయం కలిగించడం ద్వారా పేద గిరిజన రాష్ట్రపతినే కాకుండా రాజ్యాంగ అత్యున్నత పదవిని ఆ పార్టీ అవమానించిందని విమర్శించారు. కేంద్ర మంత్రి బిట్టును ద్రోహిగా పేర్కొనడం ద్వారా సిక్కులను రాహుల్ గాంధీ అవమానించారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయా కమ్యూనిటీలకు సంబంధించిన నాయకులు దానికి బాధ్యులుగా ఉన్నప్పుడు వాళ్ళని విమర్శిస్తే వాళ్ళని అవమానించడమే అవుతుందా? మరి మీరు అపోజిషన్లో ఉండి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఒక పార్టీ అధికారంలో ఉంటుంది, ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. మరి మీరు ఆనాడు మాట్లాడినప్పుడు మరి అవమానించడమే అవుతుందా? ఇప్పుడు వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు. భారత్ అమెరికాకు మధ్య జరిగిన ఒప్పందంలో చాలా అద్భుతమైన డీల్ అని మీరు మాట్లాడుతున్నారు. ట్రంప్ అండ్ అమెరికా ఏం చెప్తుంది పదే పదే? రష్యాతోనే వీళ్ళు తెగదెంపులు చేసుకుంటామని, అక్కడి నుంచి చమురు కొనమని మాకు హామీ ఇచ్చారని మాట్లాడుతున్నారు. భారతదేశంలో అమెరికా ఉత్పత్తుల మీద జీరో ట్యాక్స్ వేస్తామని మాకు హామీ ఇచ్చారని ఆ దేశం చెప్తున్నది. మరి వీటన్నింటిపైన క్లారిటీ ఇవ్వాలి కదా. రాహుల్ గాంధీకి ఎవడు ఏమనేది క్లారిటీ, దేశ ప్రజలకు ఇవ్వండి క్లారిటీ. రష్యాతో మన బంధం ఏంటి, వాట్ నెక్స్ట్, దాని గురించి చెప్పండి. సో ఇవన్నీ అంశాల మీద మీరు ఆన్సర్ చేయాలి కదా. అండ్ ఆర్మీ మాజీ చీఫ్ ఎవరైతే ఆ నరవణే రాసిన తన ఆత్మకథలో చైనా భారత్ మధ్య యుద్ధం లాంటి వాతావరణం వచ్చినప్పుడు మిమ్మల్ని అభిప్రాయం అడిగినప్పుడు మీరు మీ ఇష్టం వచ్చింది చేయండి, మీరు ఏదో డెసిషన్ తీసుకోండి అని వాళ్ళకే వదిలేశారట. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనే క్వశ్చన్ అడుగుతున్నారు వాళ్ళు. దానికి ఆన్సర్ చేయాలి కదా మీరు. మరి ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పకుండా ఒకవేళ ఎవరైతే దానికి బాధ్యులుగా ఉన్నారో వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళని అవమానించినట్టు ఎట్ట అవుతుంది చెప్పండి. ఇప్పుడు తెలంగాణలో నైని బొగ్గు బ్లాక్ అంశం మీద చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ వాళ్ళే కాదు, బీజేపీ వాళ్ళు కూడా ఇది పెద్ద కుంభకోణం ఇది అని మాట్లాడుతున్నారు. వాస్తవం కూడా అదే. మరి అక్కడ ఒక దళిత మంత్రి ఉన్నాడు. మరి ఇప్పుడు ఆయన మీద మాట్లాడితే ఆయన మీద దళితుల మీద దాడి చేసినట్టేనా? ఎట్లా అవుతుంది? సో మనం ఫస్ట్ ఆన్సర్ చేయాలా. మన ప్రజల ఉద్యోగాలకు, గిరిజనుల భూములను లాక్కునే చొరబాటుదారులకు మమత రక్షణ కల్పిస్తున్నారని విమర్శించారు. పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆమె ఎవరైతే చొరబాటుదారులు వచ్చి పశ్చిమ బెంగాల్లో ఉంటున్నారో వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నది. ఈ ఎలక్షన్లకు సంబంధించిన సవరణ ఏదైతే ఉందో, ఈ అనే ఎలక్షన్ సవరణ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారు. మొన్న ఏకంగా ఆమెనే పోయి కోర్టులో వాదించింది. 15 నిమిషాల సేపు సమయం కూడా ఇచ్చారు జడ్జి ఆమెకి. సో ఇది పెద్ద 2 ఏళ్ళు జరగాల్సింది 2 నెలల్లో కంప్లీట్ చేస్తున్నారు. అన్యాయం ఇది. ఓట్లను తొలగించే కార్యక్రమం అని ఆమె అభిప్రాయాన్ని చెప్పింది. ఆమె ఆ రకంగా ఓట్లాడుతున్నది. ఒకవేళ ఆమె చొరబాటుదారులకి ఆశ్రయం కల్పిస్తే ఎవరు ఆపినారా చొరబాటుదారులను పంపించడానికి? ఒకవేళ ఆమె అడ్డుకునే ప్రయత్నం చేస్తే ప్రజల ముందు పెట్టండి, ఆమెను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయండి. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం రాజ్యసభలో ప్రధాని సుదీర్ఘంగా ప్రసంగించారు. ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ విపక్షాలు సభలో నినాదాలు చేశాయి. ఆ తర్వాత వాకౌట్ చేశాయి. మరోవైపు లోక్సభలో ప్రధాని ప్రసంగం లేకుండానే రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదం పొందింది. బుధవారం ప్రతిపక్షాలకు చెందిన మహిళా ఎంపీలు ప్రధానమంత్రిని చుట్టుముట్టిన నేపథ్యంలో ఆయనను తానే రావద్దన్నానని స్పీకర్ ఓం బిర్లా గురువారం వెల్లడించారు. రాజ్యసభలో దాదాపు 100 నిమిషాలు ప్రసంగించిన ప్రధాని మోదీ పలు అంశాలు ప్రస్తావించారు. ప్రేమ దుకాణం అంటూ సమాధి వ్యాఖ్యల. ప్రేమ దుకాణం గురించి మాట్లాడేవారు మోదీకి సమాధి తవ్వుతున్నామని అంటున్నారు. ఎందుకంటే మా ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసింది. ఈశాన్యంలో తీవ్రవాదాన్ని, దేశంలో నక్సలిజాన్ని అంతం చేసింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేసింది. ఇలా ఎన్నో విజయాలు సాధించిన నా చావును కాంగ్రెస్ కోరుకుంటోంది. ఎన్నికల్లో ఓటములతో వచ్చిన అసహనమే ఇది. వారు ఎప్పటికీ నా సమాధిని తవ్వలేరు. నాలాంటి పేద వ్యక్తి అత్యున్నత స్థానానికి చేరుకొని కొనసాగడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దేశంలోని కోట్ల మంది తల్లులు, సోదరీమణులు, పేదల ఆశీస్సులు ఉన్నంతకాలం వారు నన్నేమీ చేయలేరు అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
తృణమూల్ పార్టీ సహచరులు చాలా మాట్లాడారు. వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. జాలి లేని తృణమూల్ ప్రభుత్వం దిగజారుడులో సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. వారిక్కడ ప్రసంగాలు చేస్తారు, కానీ ప్రభుత్వం ప్రజలను చీకట్లోకి నెడుతోంది. అక్కడి ప్రభుత్వం, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్, సంపన్న దేశాలు అక్రమ వలసదారులను వెనక్కి పంపుతున్నాయి, కానీ ఇక్కడ వారి కోసం కోర్టులపైన ఒత్తిడి తెస్తున్నారని మోదీ ధ్వజమెత్తారు. బుధవారం లోక్సభలో జరిగిన ఘటనలు రాష్ట్రపతికి జరిగిన అవమానంగా భావిస్తున్నామని మోదీ పేర్కొన్నారు. రాజకీయ కక్షల కారణంగా కాళ్ళు కోల్పోయిన సదానందన్ మాస్టర్ ఎప్పుడూ తప్పుడు భాష వాడలేదని, ఆయనను కూడా విపక్షాలు అవమానించాయని ప్రధానమంత్రి తెలిపారు. 9 వాణిజ్య ఒప్పందాలు, 11 ఏళ్లలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రధానమంత్రి వివరించారు. ఆర్థిక వృద్ధి, అత్యల్ప ద్రవ్యోల్బణం దేశ ఆర్థిక వ్యవస్థ బలాన్ని నిరూపించినాయి. ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపే చూస్తోంది. దక్షిణార్ధ గోళ దేశాల గొంతుకగా మన దేశం మారింది. ఇటీవలి రోజుల్లో పలు దేశాలతో 9 వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఐరోపా కూటమి అమెరికాతో వాణిజ్య ఒప్పందాలతో మరింత సుస్థిరంగా మారినామని ప్రపంచం భావిస్తోంది. అమెరికా ఒప్పందాన్ని ప్రపంచం మొత్తం ప్రశంసిస్తోందని మోదీ పేర్కొన్నారు. మరి దాని గురించి అయితే పెద్దగా వ్యాఖ్యలు చేయాలి, అది ఒక్కళ్ళని చెప్పి వదిలేసిండు. సో ఇట్లా నిన్న ప్రధానమంత్రి మాట్లాడిండు. ప్రతిపక్షాల తీరు చూసి ప్రధానమంత్రిని నేనే వద్దన్నా, ప్రధానమంత్రిని నేనే రావద్దని, స్పీకరే రావద్దన్నాడట. అదేందో మరి. లోక్సభలో ప్రధాని కూర్చున్న చోటకు వచ్చి కాంగ్రెస్ ఎంపీలు అనూహ్య చర్యకు పాల్పడతారనే ఖచ్చితమైన సమాచారం ఉన్నది. అందుకే గురువారం ఆయన్ను సభకు రావద్దని తానే సూచించాను అని స్పీకర్ ఓం బిర్లా తెలిపారట. ఒకవేళ అలాంటి ఘటన జరిగితే దేశ ప్రజాస్వామ్య సంప్రదాయానికి తీవ్ర విఘాతం కలిగేదని స్పష్టం చేశారు. ఏం చేస్తారండి ప్రతిపక్షాలు ప్రధానమంత్రి దగ్గరికి వచ్చి? ఒకసారి రాహుల్ గాంధీ పోయి హక్ చేసుకున్నట్టున్నాడు. మరి మీరు చెప్పాలా ఏం చేద్దామని ప్లాన్ చేశారు? ఒకవేళ ఏదైనా తప్పుడు వ్యవహారం చేయడానికి ప్రయత్నం చేస్తే ముందుగానే మీరు పసిగడితే తీసుకుపోయి అరెస్ట్ చేయండి వాళ్ళందరినీ. అంటే ఏం చేద్దామనుకున్నారు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి? దేశ ప్రధాని కదా. ఏందో ఇది గమ్మత్తున్నది. దేశ చరిత్రలో నాకు తెలిసి ఎక్కడ ఏ రోజు కూడా లేకుంటుంది ఇది. స్పీకరు ప్రధానమంత్రికి చెప్పడం ఏంది, ప్రధానమంత్రి రాకపోవడం ఏంది, ప్రధానమంత్రి ప్రసంగం లేకుండానే ఆమోదం పొందడం ఏంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం 3 గంటల సమయంలో స్పీకర్ వివరణ ఇచ్చారు. బుధవారం సభలో కొందరు సభ్యుల ప్రవర్తన సరిగ్గా లేదు. ఇలాంటి పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలే. ఇది ఎంతో బాధాకరం, మాయని మచ్చ అని ఓం బిర్లా వ్యాఖ్యానించారు. తన సూచనను గౌరవించి ప్రధాని సభకు రాకుండా ఉన్నందుకు కృతజ్ఞతలు. స్పీకర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. స్పీకర్ వెనుక ప్రధాని దాక్కుంటున్నారని విమర్శించారు. సభలో మోదీని ఇబ్బంది పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయని స్పీకర్ పేర్కొనడం అబద్ధమని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆయన వచ్చి సమాధానం చెప్పాలా? అవసరమైతే అక్కడ మార్షల్స్ ఉంటారు, చుట్టూ పెట్టమని ఎవరు వద్దన్నారు? రాజ్యసభలో మాట్లాడిన దాంట్లో కూడా అమెరికా భారత్ ఒప్పందం మీద సుదీర్ఘమైన ప్రసంగంలో పెద్దగా పాయింట్స్ ఏం కనబడలే మరి.